ఫస్ట్ ప్రొడక్షన్గా మేము ఇది చేయటం జరిగింది. ఈ ఫిలిం గురించి చెప్పాలంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం అండి. అంటే నేను 2 wordsలో చెప్దాం అనుకుంటున్నాను. సూపర్ అని నేనేం చెప్పను, కానీ కాకపోతే వన్ టైం చూస్తే చాలా సస్పెన్స్తో దానికి ఫిలిం స్టార్ట్ అయినప్పుడు కూర్చున్నప్పుడు అలాగే సస్టైన్ అయ్యి థ్రిల్లింగ్గా సస్పెన్స్తో గెస్ట్ చేయలేకోకుండా ఈ ఫిలిం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే నా ప్రొడ్యూసర్ హేమంత్ నల్లూరి గారికి. ఎందుకంటే సహజంగా ఒక డైరెక్టర్ అనేవాడు ఒక సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పి ఒప్పించి తీయాలి. బట్ హేమంత్ గారు ఆయన పరిచయం అయిన వెంటనే సురేష్ మనం ఈ సినిమా చేస్తున్నాం మీరు ఫిక్స్ అని ఆ తర్వాతే నా కథ విన్నారు. నా కథ నచ్చి నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహించారు. ఆ విధంగానే ఈ చిత్రం ఎంతో అద్భుతంగా వచ్చింది. ఇక ఈ చిత్రం గురించి చెప్పాలి అంటే ఇది హేమంత్ గారు అన్నట్టు ఒక గొప్ప సినిమా లేదు ఇప్పుడు దాకా ఎవరు టచ్ అయిన పాయింట్ అని మేము చెప్పండి. కానీ ఖచ్చితంగా 2 గంటలు మిమ్మల్ని ఉత్కంఠకు గురి చేస్తూ 2 గంటల తర్వాత థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసామనే ఫీల్ మీ అందరికీ కలుగుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఖచ్చితంగా మా చిత్ర విజయంలో మీడియా వారు మాకు బాగా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. నా పేరు యోగేష్ అండి. ఈ ఫిల్మ్లో హీరోగా యాక్ట్ చేస్తున్నానండి. ఇది నాకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నాను నేను, నాకు కానీ మా టీముకి కానీ. అలాగేనండి టాలీవుడ్ లీడింగ్ ప్రొడ్యూసర్లో ఒక అయినటువంటి అనిల్ శంకర్ గారు పిలవగానే మమ్మల్ని స్టేడియం కోసం వచ్చినందుకు మనస్ఫూర్తిగా సంతోషిస్తూ ఆయన థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మూవీ గురించి మాట్లాడాల్సి వస్తానండి. శ్రీనిలయం అనే మూవీ ఈరోజు ఈ దశ వరకు వచ్చిందంటే ప్రధాన కారణం అండి మా ప్రొడ్యూసర్ నల్లూరి హేమంత్ చౌదరి గారు అండ్ నల్లూరి సూర్యనారాయణ చౌదరి గారండి. నేను కొత్తవాడిని కూడా ఇలాంటి ఒక ప్రయత్నం ఈ బడ్జెట్లో చేస్తే మనం సేఫ్గా బయటపడతామండి అని చెప్పగానే నిరుత్సాహపరచకుండా నా మాటలపై నమ్మకం ఉంచి చేద్దామని చెప్పి సపోర్ట్ చేసి ముందు తీసుకొచ్చి ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా అంత ప్రోత్సాహంతో ముందు తీసుకొచ్చారు కాబట్టే ఈ ప్రాజెక్ట్ మేము ఇంత గ్రాండ్గా ఈరోజు చేసుకోవడం జరిగిందండి. ఖచ్చితంగా నాకు చాలా మంచి నమ్మకం ఉందండి. మొన్ననే ఫస్ట్ కాపీ కూడా వచ్చింది, చూసాం, చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మేము ఏ హోప్స్తో అయితే ఈ ఫిల్మ్ స్టార్ట్ చేస్తామో ఆ హోప్స్ మమ్మల్ని కాపాడుతుంది అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనస్ఫూర్తిగా మా ప్రొడ్యూసర్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే నాపై అంత నమ్మకంతో కొత్తవాడిని అయినప్పటికీ ఒక బిజినెస్ నాపై లేనప్పటికీ కూడా నేను చెప్పే మాటలను నమ్మి ఎంకరేజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి మా ప్రొడ్యూసర్స్కి. అదేవిధంగా మా డైరెక్టర్ సురేష్ భయ్య అండి, నాకు లాస్ట్ 10 years నుంచి పరిచయం. నాకు అతనిపై ఎంత మంచి నమ్మకం అంటే కనీసం కథ ఇట్లా ఉంటుంది యోగి ఇలా చేద్దామని చెప్పి కనీసం చెప్పని కూడా చెప్పలేదు. ఈ బడ్జెట్లో ఇలా చేద్దాం మూవీ అనగా నేను అప్రోచ్ అయ్యానండి. ఈ రకమైన మూవీ చేస్తే బాగుంటుందండి, ఖచ్చితంగా నాకు ప్లస్ అవుతుంది, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి అని అడిగానండి. అంతెందుకు అంటే మా డైరెక్టర్ సురేష్ భయ్య పై నాకుండే నమ్మకం అండి. మొన్న మూవీ చూస్తే ఖచ్చితంగా ఏ నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని మించి బయటపడ్డా అనిపించిందండి. అందుకని మనస్ఫూర్తిగా అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్టర్గా మా సురేష్ భయ్య నాకు చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. నా అదృష్టం చెప్పాలంటే డైరెక్టర్ సురేష్ భయ్య డైరెక్షన్లో యాక్ట్ చేయడం. అదేవిధంగా ఈ డైరెక్టర్ గారి డైరెక్షన్లో చేయడంతో పాటు టెక్నీషియన్స్ ముఖ్యంగా కెమెరామెన్ రవి భయ్య, ఎడిటర్ శ్రీనివాస్ భయ్య, మార్తాండ కే వెంకటేష్ అసిస్టెంట్ అండి ఆయన, అలాగే మేనేజర్ శ్రీనివాస్ గారు, మురళీ గారు, కో డైరెక్టర్ గారు, ప్రతి ఒక్కరూ అండి చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్తో మమ్మల్ని ముందుకు నడిపించారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ మేము అంత సక్సెస్గా ఈరోజు ఫినిష్ చేసుకొని ఈ దశ వరకు రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. అది డ్యూరింగ్ ద షూటింగ్ అంటే షూటింగ్ జరిగేటప్పుడు నాకు ఒక ఫ్రీ ట్యూషన్ వచ్చింది, తెలుగు నేర్చుకోవడానికి ఫ్రీ ట్యూషన్. సో నేను కొంచెం తెలుగు నేర్చుకున్నా, కానీ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ టైం, నెక్స్ట్ టైం పక్కా మీకు తెలుగులోనే మీకు మొత్తం చెప్తాను. ఓకే, అండ్ నా రిగార్డింగ్ ద మూవీ, వెల్ మై డైరెక్టర్ సార్, he's just a legend, man. You know, we were working since morning 12 o'clock in the afternoon 12 till next day 5 o'clock, and not even a second was when he blinked his eyes. He's like so perfect in doing his work that I was just stunned, because at times I was very much drowsy, and right the time in the night 2 o'clock till morning 5 o'clock, it's a very difficult time to work as we are working all the day. But then yes, our Srinivas sir, the manager, he always used to put us like so energetic, giving us energy drinks or maybe vegetable soup or anything, whatever we asked. So it was really a very good energizing. ముందుగా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలంటే శ్రీనిలయం
చిన్న మూవీ కానీ టెక్నీషియన్స్ అందరూ కూడా, డైరెక్టర్ గారు కానీ కెమెరామెన్ కానీ, నేను ఒకసారి లొకేషన్లోకి అడుగు పెట్టిన తర్వాత ఐ ఫెల్ట్ ఇక్కడ బడ్జెట్తో సంబంధం లేదు, టాలెంట్తోనే సంబంధం ఉన్న విషయం ప్రూవ్ అయింది. బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ద కెమెరామ్యాన్ అండ్ ద కో-ఆర్టిస్ట్. దానికి ప్రొడ్యూసర్కి ఒక మంచి ప్యాషన్ ఉంది. ఆయన కథ ఎంచుకున్న విధానం కానీ, డైరెక్టర్ నమ్మిన విధానం కానీ 100% మీరు అది టోటల్ అవుట్పుట్ మీద స్క్రీన్ మీద చూడగలుగుతారు. వాట్ తక్కువ డేస్లో చేశారు కానీ చాలా కష్టపడి చేశారు. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్ కానీ, ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఒకటే లొకేషన్లో, అంటే కథ చెప్తే బాగుంది కానీ ఇప్పుడు రివీల్ చేయడం కరెక్ట్ కాదు. బట్ మేమే చాలా ఎగ్జైట్ అయి చేసాము టోటల్ వర్కింగ్ డేస్ ప్రతి నిమిషం కూడా. ఈ ప్రాజెక్ట్, ఈ మూవీ వలన హీరో జో కానీ, నేహ కానీ అండ్ ఇద్దరు అమ్మాయిలు నా పక్కన యాక్ట్ చేస్తారు ఈ మూవీలో. ఒకటి హలీం ఖాన్ అండ్ ప్రియాంక అభిషేక్త. అండ్ దే డిడ్ ఏ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఈ మూవీ అందరికీ మంచి పేరు తీసుకురావాలి. హేమంత్ గారు ఇంకా చాలా మోచాలి. ఈ మూవీ ద్వారా నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు. ఈజ్ నాట్ ఎ ప్రొడ్యూసర్, ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఈ చిత్రానికి సంబంధించి హేమంత్ మా మదర్ నన్ను సినిమా ఇండస్ట్రీ గురించి ఏది అడగలేదు, ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ లేదు నేను ఎంటర్ అవటం. కానీ నీలాంటి వాడు వచ్చాడురా మన ఫ్యామిలీ నుంచి, యూ హ్యావ్ టు సపోర్ట్ హిమ్. తను అలాగే వచ్చి ప్రతిదానికి అడ్వైస్ తీసుకుని, అండ్ హీ మేడ్ షూర్ దట్ ఐఎమ్ హియర్. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్. ఐ వాంటెడ్ టు బి హియర్. అండ్ ప్రోమో చూసిన తర్వాత, మూవీ చూసిన తర్వాత చిన్న సినిమా తీయటం అనేది చాలా కష్టం. అంటే జనరల్గా పెద్ద సినిమా తీయడం కష్టం అనుకుంటారు, కానీ పెద్ద సినిమా డబ్బు ఉంటుంది, కాంబినేషన్ మీద వెళ్ళిపోతుంది. చిన్న సినిమా తీయటానికి ఎన్ని కష్టాలు పడాలో, అండ్ డే 1 నుంచి రిలీజ్ వరకు ఆల్మోస్ట్ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేస్తా, టెన్షన్ పడతా ఎండ్ వరకు కష్టపడతారు. అండ్ ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయితే ఇట్స్ ఎ బిగ్ సక్సెస్. అండ్ లేటర్ ఆన్ దే విల్ గో ఆన్ ఫర్ బిగ్ మూవీస్. అందుకని చిన్న సినిమా తీయటం అనేది ఇట్స్ ఎ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ వెరీ బిగ్ ఎక్స్పీరియన్స్, టఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ చూసిన తర్వాత 25 డేస్లో తీశారు. అండ్ ద వే ఇట్ హెస్ కమ్ అవుట్, హోప్ఫుల్లీ ఇట్ విల్ బి ఎ వెరీ వెరీ గుడ్ మూవీ. అండ్ హేమంత్ కానీ, యోగేష్ and Suresh, director. I'm happy that when I see the promo, it's not looking like a small movie.